ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, నిర్వికారి ఆత్మను. ఆత్మనైన నాలో ఎలాంటి నెగటివిటీ, ఎలాంటి వికారీతనం లేకుండా నా పైన నేను అటెన్షన్ పెడతాను. ఈ క్షణం నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిగా అయి నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 27/2024. आज का मुरली हेडिंग, मीठे बच्चे, माया रावण के संग में आकर तुम भटक गए, पवित्र पैदा अपवित्र बन गए, अब फिर पवित्र बनो. మరి నేను ఆత్మ, నా చేంజ్, నా ట్రాన్స్ఫార్మింగ్ ఎలా అయింది అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మధురమైన పిల్లలు, మాయ అనగా మనలో ఉన్న నెగటివిటీ, మనలో ఉన్న వికారి దృష్టి, వృత్తి, కృతి. ఇది ఏం చేసేసింది? మనల్ని అటు ఇటు భ్రమించడం మొదలు పెట్టించింది. నేను ఫలానా మనుషుల దగ్గరికి వెళ్తే నాకు ఏ ఆన్సర్ అన్నా దొరుకుతుంది. ఫలానా వస్తు వైభోగాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫలానా వారిలో ఎంత క్రోధం ఉంది, నేను కూడా క్రోధంతో నడిపించగలను. ఈ విధంగా రావణుడి సాంగత్యంలోకి వచ్చి నేను ఆత్మ ఏం చేశాను? భ్రమిస్తూ ఉన్నాను. నా బుద్ధిని అటు ఇటు భ్రమించడం మొదలు పెట్టాను. దేని మీద కూడా నేను అటెన్షన్ పెట్టలేదు. మరి ఒకప్పుడు పవిత్రమైన పిల్లవాడిగా ఉండేవారిని. ఇప్పుడు నేను ఆత్మ అపవిత్రంగా అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. నేను ఏ విధంగా తయారవుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, हर एक बच्चों को अपने ऊपर कौन सा वंडर लगता है? बाबा को बच्चों पर कौन सा वंडर लगता है? बच्चों को वंडर लगता है हम क्या थे, किसके बच्चे थे, ऐसे बाबा के हम वत्सा मिलते, अब बाबा को हम भूल गए. जिस भगवान मेरा पिता से हमको वर्षा मिला था, मैं उसको भूल गया हूं. रावण आया, इतनी फागी आ गई, जो रचयिता और रचना का सब मैं भूल गया हूं. बाबा को बच्चों पर वंडर लगता. जिन बच्चों को मैंने इतना ऊंच बनाया, राज्य भाग्य दिया, वही बच्चे मेरा ग्लानि करता है. सॉरी, रावण के संग में आकर सब कुछ गवा दिया. మరి పిల్లలకి అనగా నేను దేని గురించి ఆలోచిస్తే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. పరమాత్మకి మనలో ఉన్న ఏ విషయం గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలకి ఆశ్చర్యం కలుగుతుంది, నేనసలు ఎలా ఉండేవారిని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. ఇంతకు ముందు సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండేది కాదు.
ఇంతకుముందు భగవంతుని దర్శించడానికి ఎంతగా కష్టపడేవారిని. ఇంతకుముందు సెల్ఫ్ రియలైజేషన్ నాకు తెలిసేది కాదు. ఇంతకుముందు నా బుద్ధిని ఎలా పవర్‌ఫుల్‌గా పెట్టుకోవాలో కూడా నాకు తెలిసేది కాదు. ఎలా ఉండేవారిని? నేను ఎవరి పిల్లవాడిని? ఏ తండ్రి నుంచైతే నేను సత్యుకి వారసత్వం తీసుకున్నానో, నేను వారినే మర్చిపోయాను. రావణుడొచ్చి ఏం చేశాడు? నా ఆత్మని మరిపింప చేసేసి రచయిత, రచన యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాలను నన్ను మర్చిపోయేటట్టు చేశారు. ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేవారిని. ఎంత ఉన్నతమైన రాజ్య భాగ్యాన్ని తీసుకున్నాను. కానీ భగవంతుడికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. నేను పిల్లల్ని ఇంత బాగా తయారు చేస్తే, వారు నా గ్లాని చేయడం మొదలుపెట్టారు. రాళ్ళు, రప్పల్లో పరమాత్మ ఉన్నారు అని చెప్పారు. మనిషి మనిషిలో పరమాత్మ ఉన్నారు. కోన కోణంలో పరమాత్మ ఉన్నారు. ఈ విధంగా మీరు నా గ్లాని ఎంతగా చేశారు? మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది అని బాబా అంటున్నారు. సరే, ఎందుకు గ్లాని చేశారు? బికాస్ నేను ఆత్మ ఎవరి సాంగత్యంలో వచ్చాను? రావణుడి సాంగత్యంలో వచ్చాను. నెగటివిటీ కనెక్టివిటీలో వచ్చాను కాబట్టి నా చేత అలాంటి పొరపాట్లు జరిగిపోయాయి. ఇప్పుడు బాబా వచ్చి ఇదొక ఇదొక ఏంటిది? ఇదొక పుష్పాల తోట. ఈ పుష్పాల తోటలో అందరూ పుష్పాలు ఒకే రకంగా ఉన్నారా అంటే లేరు. అందరూ ఒకేలాగా లేరు. రకరకాల పుష్పాలు ఉన్నారు. వారికి శక్తి అనుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. పురుషార్థం చేస్తున్నారు. సేవ చేస్తున్నారు. సో బాబా వచ్చి వీరు ఎలాంటి రకమైన పుష్పం అనేది చెక్ చేస్తారు. కొన్ని ఫ్లవర్స్ వాసనని ఇస్తాయి. కొన్ని మెడిసినల్ ఉంటాయి. కొన్ని దేనికి పనికిరావు. కొన్ని కేవలం పూజ చేయడానికే పనికొస్తాయి. కొన్ని అలంకరించుకోవడానికి పనికొస్తాయి. సో ఈ విధంగా ఫ్లవర్స్‌లోనే ఇంత డిఫరెన్స్ ఉందంటే, మరి పరమాత్మ మనల్ని ఎలా తయారు చేశారు? మనలో ఎన్ని రకాల పిల్లలు ఉంటారు అనేది చెక్ చేసుకోవాలి. धारणा शिव बाबा में शिव बाबा ये शिव बाबा में सॉरी शिवालय में जाने के लिए इन विकारों को निकालना ही, इस विशालय से दिल हटानी है, शूद्रों के संग से किनारा कर लेना है. నేను ఆత్మ అసలుగా ఎక్కడ నివాసిని? సత్యుగే నివాసిని. సత్యుగం ఎవరు స్థాపన చేస్తారు? పరమాత్మ స్థాపన చేస్తారు. పరమాత్మ పేరేంటి? శివ, శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాణం. సో శివుడు నిర్మించిన ఆ ఆలయం శివాలయం, సత్యుగం. మరి అలాంటి ఆలయంలోకి వెళ్ళాలి అంటే ఈ వికారాలను తొలగించుకోవాలి. ఈ వేషాలయంతో సదా హృదయాన్ని కూడా నేనేం చేయాలి? తొలగించుకోగలగాలి. నేను ఆత్మ సదా నా ఈ బుద్ధిని అటు ఇటు భ్రమించనీయకూడదు. నేను ఆత్మ సదా పారస బుద్ధి కలవారిగా అవ్వాలి. నేను ఆత్మ ఎప్పుడు కూడా నా తండ్రి యొక్క గ్లాని చెయ్యను. మరి శూద్రుల సాంగత్యం నుంచి నన్ను నేను చాలా సంభాళించుకోవాలి. जो कुछ बीचे उसे ड्रामा कोई भी विचार नहीं करना, अहंकार में कभी नहीं आना, कभी शिक्षा मिलने के पंख नहीं होना ही. మరి ఏది జరిగినా అది డ్రామా. ఇది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. అహంకారంలోకి ఎప్పుడూ రాకూడదు. ఏదైతే శిక్షణ నాకు లభిస్తుందో వాటితో నేను నా బుద్ధిలో పెట్టుకొని నా బుద్ధిని సదా ఎగురుతూ ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఆత్మనైన నా మనస్సు, బుద్ధిలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నారా? వారి శక్తులున్నాయా? లేక మనుషులే ఉన్నారా?
పరిస్థితులున్నాయా చెక్ చేసుకోవాలి. వరదానం. खुशियों के खजाने से संपन्न बन, दुखी आत्मा को खुशी का दान देने वाले పుణ్య ఆత్మ భవ. మరి ఈ సమయంలో ప్రపంచంలో చాలా రకాల దుఃఖాలు ఉన్నాయి. మరి ఆత్మనైనా నా దగ్గర అసలు సంతోషానికే టైం లేదు అని రివర్స్ గా చెప్తూ ఉంటారు. ఎలా అయితే దుఃఖి ఆత్మని చూడగానే మీకు పాపం అనిపించాలి, వెంటనే వారికి ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి. సంతోషంతో వారు సమయాన్ని కూడా తీయగలరు. మరి సంతోషాన్ని తీసుకోవడానికి ఏ సంపత్తి యొక్క ఖర్చు ఉండదు. చాలా సహజంగా అవినాశీ సంతోషం ఈజీగా లభిస్తుంది. ఏదైతే లభించిందో అది నేను ఆత్మ పంచడం మొదలు పెట్టాలి. నేను ఆత్మ శ్రేష్టమైన పాత్రధారుడిని అని గుర్తుపెట్టుకొని సదా నా సంతోషంలో లీనం అవ్వగలగాలి. స్లోగన్. अनुभवी आत्मा कभी भी किसी बात में धोखा नहीं खा सकती, सदा विजय रहता है. అనుభవి ఆత్మ ఎప్పుడు ఏ విషయంలో కూడా మోసపోదు, సదా విజయంగా ఉంటుంది. సో ఈ రోజు ములి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేనొక అనుభవి ఆత్మను. ఓకే, ఐ యామ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ సోల్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, సత్యమైన ఆత్మను. నేను ఆత్మ నా ఈ బుద్ధితో సదా నా దివ్యతను నింపుతాను. పరమాత్మ నన్ను ఎంత అనుభవిగా చేస్తారు. సదా పరమాత్మ ద్వారా సర్వశక్తులు తీసుకొని నేనొక శ్రేష్టమైన ఆత్మగా ఉంటాను. నేను ఆత్మ అనుక్షణం పరమాత్మ ద్వారా తీసుకున్న శక్తులను ఉపయోగిస్తూ వాచ కర్మన పరమాత్మ తోడుని అనుభవం చేసుకొని వారి శిక్షణను పొందుతాను. I, the soul, a spiritual being, I experience the completeness of the two souls. I always try to maintain my own highest stage, a stage filled with unlimited happiness. I, the soul, maintain the complete connectivity with my Father. Such a connectivity helps me aim a highest status. I, the soul, belongs to the highest authority. The next few seconds, I try to imagine myself as the point of light in the middle of this forehead and experience a highest status. Hey Father, thank you so much. I, the soul, try to maintain my own state, a state liked by the Supreme Father all the time, and be a detached observer. Om Shanti,
Shanti, Shanti. I, the soul, receive the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a detached being. Om Shanti.